హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం. సో సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్లో మనం నిన్న ట్రయాంగిల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం. అలానే సైన్ రూల్ అనే టాపిక్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. సో మనకి సైన్ రూల్ అనేది ఒకటి చెబుతుంది అండ్ దాని కండిషన్ వచ్చేటప్పటికి a బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు b బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు c బై సైన్ సి. సో c బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r. ఇక్కడ r వచ్చేటప్పటికి సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలానే ఈ సైన్ రూల్ మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్లో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఎక్కువగా వాడతాము అని కూడా నేను మీకు నిన్న చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీద సమ్స్ అనేది సాల్వ్ చేసాం. సో దాంట్లో మనం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees తీసుకోమన్నాను. అలానే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా కనుక తీసుకున్నాము అని చెప్పండి మనకి ఆన్సర్ ఈజీగా వస్తుందని చెప్పి అనుకున్నాం. సో ఈ వీడియోలో నేను కొసైన్ రూల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో కొసైన్ రూల్ అంటే ఏంటి, సో కొసైన్ రూల్ అనేది మనకి ఈజీయా హార్డా అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అసలు కొసైన్ రూల్ అంటే ఏంటి? సో కొసైన్ రూల్లో మనకి టోటల్ 3 ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో 3 ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. సో దాంట్లో మనకి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ ఏ. సో ఈ యొక్క ఈక్వేషన్ కనుక మనం గుర్తుంచుకున్నాము అని చెప్పంటే రిమైనింగ్ 2 ఈక్వేషన్స్ మనం రాసుకోవచ్చు. లైక్ ఇప్పుడు బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca ఇంటూ కాస్ బి. అలానే సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ కాస్ సి. సో ఇవి మనకి ఈ 3 ఈక్వేషన్స్ని మనం కొసైన్ రూల్ ఈక్వేషన్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కొసైన్ రూల్ ఈక్వేషన్స్ని మనం ఇంకెలా రాసుకోవచ్చు అని చెప్పి మీరు కనుక అడిగారు అనుకోండి, ఇక్కడ సింపుల్గా ఒకటి ఇక్కడ మనం కాస్ ఏని మనం బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2. సో మళ్ళీ ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ ఫార్ములాని మనం ఈ విధంగా రాసుకుంటాం. సో దాన్ని ఎలా రాసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ ఏ. సో ఇక్కడ మైనస్ 2bc ఉంది, అటు వెళ్తే మనకి ప్లస్ 2bc అవుతుంది. ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, అటు వస్తే మనకి మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2bc ఇంటూ కాస్ ఏ. సో ఇక్కడ బీసీ. సో ఇక్కడ మనకి కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ బీసీ. సో ఇది మనకి కాస్ ఏ. అంటే కాస్ ఏ ఫార్ములా అనేది మనకి ఇట్లా మనం డెరైవ్ చేసుకుంటాం అనమాట. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా కొసైన్ రూల్స్లో ఏంటి అని చెప్పంటే ఈ 3 ఫార్ములాస్. సో ఈ 3 ఫార్ములాస్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ 3 ఫార్ములాస్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ సమ్ని డిస్కస్ చేసుకుందాం. సో ఎగ్జాంపుల్ సమ్ ఏంటంటే వాళ్ళు ఇఫ్ b ఈజ్ ఈక్వల్ టు 20 అలానే c ఈజ్ ఈక్వల్ టు 21 అండ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పి వాళ్ళు మనల్ని అడిగారు. సో ఇక్కడ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 అన్నారు. సో మనకి ఇక్కడ నార్మల్ ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్లో మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/5 హోల్ స్క్వేర్ అంటే 9/25 దట్ ఈజ్ ఈక్వల్ టు 16/25. సో ఇప్పుడు మనకి కాస్ ఏ ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 16/25 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/5. సో మనకి ఇక్కడ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5 ఉంది. సో మీరు ఈ యొక్క కాస్ ఏనే ఎందుకు తీసుకున్నారండి అని మీరు మళ్ళీ డౌట్ అడగచ్చు. లైక్ ఇక్కడ ఈ యొక్క సమ్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వే వచ్చేటప్పటికి ఇక్కడ అంటే మనం కొసైన్ రూల్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి కొసైన్ రూల్ ద్వారా మనం దీన్ని ఇక్కడ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ కొసైన్ రూల్ ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు 20 ఉంది, c ఈజ్ ఈక్వల్ టు 21 ఉంది. సో మనకి కొసైన్ రూల్ ఏంటి, ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ ఏ. సో ఇక్కడ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే 20 స్క్వేర్ మనకి 400 ప్లస్ 21 స్క్వేర్ ఒకటి మనకి 441 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 20 ఇంటూ 21 ఇంటూ 4/5. సో 5 1 5 4
సో ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 400 ప్లస్ 441, సో ఇక్కడ మనకి 841 మైనస్ ఇక్కడ 2 4 జా 8, సో మనం ఇక్కడ 21 ఇంటూ 8, సో 8 16 మైనస్ 168. సో ఇక్కడ మనకి చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 2 4 జా 8, ఇక్కడ మళ్ళీ ఇంకొక 4 మిగిలిపోయింది. సో ఇక్కడ 168 ఇంటూ 4 కూడా మనం చేయాలి. సో 4 8 జా 32, 4 6 జా 24 ప్లస్ 3, సో 24 ప్లస్ 3 అంటే మనకి ఇక్కడ 27, 4 1 జా 4 4 ప్లస్ 2 6, సో ఇక్కడ 672. సో ఇక్కడ మీరు చూసుకుంటే 841 మైనస్ 672, సో ఇక్కడ మనం ఇక్కడ 4 మర్చిపోయాం కాబట్టి అక్కడ 168 రాసాం, ఇక్కడ 672. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169, దట్ ఇంప్లైస్ 13 అనమాట ఏ వాల్యూ. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇది మనం తెలుసుకుందాం. కొంతమంది ఏం చేస్తారని చెప్పంటే ఇక్కడ బ్లండర్ మిస్టేక్ ఫస్ట్ ఏంటంటే మనకి బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చారు, అలానే సి ఈజ్ ఈక్వల్ టు 21 ఇచ్చారు. వాళ్ళు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇచ్చారు. ఇక్కడ కొంతమంది మనకి ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫార్ములా మనం ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి మీరు ఫస్ట్ ఆలోచించాలి. ఇక్కడ మనం ఏ వాల్యూ కనుక్కోమన్నారు, ఓకే. మనకి బి వాల్యూ ఇచ్చారు, ఓకే. సైన్ ఏ వాల్యూ కూడా ఇచ్చారు, ఓకే. మరి సైన్ బి వాల్యూ ఎవరు ఇవ్వలేదు కదా మనకి. సో సైన్ బి వాల్యూని మళ్ళీ ఎలా కనుక్కుంటారు సైన్ ఏ నుంచి? సో అది పాసిబుల్ కాదు. సో అందుకని చెప్పి ఇట్లా ఉన్నప్పుడు మనం పాసిబిలిటీస్ వెతుక్కోవాలి. లైక్ మనకి ఇక్కడ సైన్ బి ఉందా లేదు, సపోజ్ మనకి ఆర్ వాల్యూ ఉందా, లైక్ ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 2r. సో మనకి ఆర్ వాల్యూ ఇచ్చారా సైన్ రూల్ యూస్ చేయడానికి? అది ఇవ్వలేదు. సో మన అల్టిమేట్ గోల్ అంటే మన అల్టిమేట్ ఫార్ములా ఏది యూజ్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఇక్కడ ఓన్లీ కొసైన్ రూల్ ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం సమ్స్ని సింప్లిఫైడ్ మేనర్లో సాల్వ్ చేస్తాం. సో ఇట్లానే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ కొసైన్ రూల్లో మనకి చెప్పుకోవాలి అని చెప్పంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు. లైక్ ఇక్కడ ఇది మీరు కొసైన్ రూల్ అనుకోండి లేదా సైన్ రూల్ అనుకోండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 6, sin A is equal to 5/6, then B is equal to dash. ఇది వాళ్ళు మనకి ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఎగ్జాక్ట్లీ సైన్ రూల్ ద్వారానే మనం సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ A బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు B బై సైన్ బి. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు, సైన్ ఏ వాల్యూ ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? సైన్ బి. సో సైన్ బి వాల్యూ కనుక్కుంటే మనకి యాంగిల్ బి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ అంటే 5/6 ఈజ్ ఈక్వల్ టు బి బై, సో ఇక్కడ ఇక్కడ మనం ఇట్లా నార్మల్ ఫామ్ కింద రాసుకుందాం సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ 5/6 ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ అంతా ఇక్కడ మనకి 6 బై సైన్ బి. సో ఇది మనకు వచ్చిన వాల్యూ. సో ఇక్కడ 5 ఇంటూ 6 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 6 బై సైన్ బి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతాయి, 5 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి సైన్లో ఎప్పుడు వస్తుంది అని చెప్పంటే 1 సైన్ π/2. సో ఇక్కడ π/2 క్యాన్సిల్ అయిపోతే బి ఈజ్ ఈక్వల్ టు π/2. చూసారా? అంటే ఇట్లా యూజ్ చేసుకొని మనం చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదు మేము ఇలా చెయ్యమండి అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, మీకు తగ్గ ఫార్ములాస్ అనేది మీరు వెతుక్కోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా అడుగుతారు మెయిన్స్లో. మనం వాటిని ఏం చేస్తాం, అంతగా పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తాం. సో అది మనకి ఎటు కాకుండా పోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక కొసైన్ రూల్ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ కొసైన్ రూల్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మనకి బి బై సి ప్లస్ ఏ ప్లస్ సి బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ అని చెప్పి ఇచ్చి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees, సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees, అలానే ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన ఆప్షన్స్. ఓపీటీ అంటే ఆప్షన్. సో ఇక్కడ దీన్ని మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, సి ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ సి ప్లస్ ఏ ఉంది అంటే ఏ ప్లస్ బి లేదు. సో బి టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి టైమ్స్ ఆఫ్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఏబి ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్
ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ ప్లస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి. ఇక్కడ మల్టిప్లై చేసాను డైరెక్ట్గా సి ఇంటూ ఏసీ. సో ఇక్కడ సి అనుకోవచ్చు, ఏసీ ఏవైనా అనుకోవచ్చు. నెక్స్ట్ సి ఇంటూ బి బీసీ, అలానే ఏ ఇంటూ ఏ స్క్వేర్, నెక్స్ట్ ఏ ఇంటూ బి ఏబి. సో ఇక్కడ మనకి ఈ స్టెప్ ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? ఏబి క్యాన్సిల్ అయిపోతుంది, ఏసీ కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీసీ. సో ఇది మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ. సో ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి కొంచెం అర్థమైనట్టుగా అనిపిస్తుంది మీకు ఇక్కడ. సో మనకి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇది మనకి ల్యాండ్ అయిన స్టేట్మెంట్. మనకి కొసైన్ రూల్లో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. ఇది మనకి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ మనం బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాసుకున్నాం అనుకోండి. దీని వాల్యూ ఎంత? 2bc ఇంటూ కాస్ ఏ. సో ఇక్కడ దీని వాల్యూ మనకి ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ 2bc ఇంటూ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో ఇక్కడ బీసీ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి కాస్లో 1/2 వాల్యూ ఎప్పుడు వస్తుంది? కాస్ 60 దగ్గర వస్తుంది. సో కాస్ 60 degrees. సో కాస్ క్యాన్సిల్ అయిపోతే దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. చూసారా? అంటే ఈ కొసైన్ రూల్ అనేది మనం సమ్ స్టార్టింగ్లో యూజ్ చేయలేదు, సమ్ ఎండింగ్లోనూ యూజ్ చేయలేదు. సమ్ మిడిల్లో ఈ యొక్క పాయింట్ని క్యాచ్ చేసుకొని ఈ యొక్క ఫార్ములా మనం ఇక్కడ వాడడం జరిగింది. సో ఇటువంటి ట్రిక్కీ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇంకొక ప్రాబ్లం వాళ్ళు ఏమి ఇచ్చారని చెప్పంటే, ఇఫ్ బి బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ బై సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, అలానే బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees, సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన ఆప్షన్స్. సేమ్ ఇందాక సమ్లానే ఎల్సిఎం తీసుకోండి. ఫస్ట్ ఎల్సిఎం ఇక్కడ ఏంటి మనకి? సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ b ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇది టర్మ్ని మీరు మల్టిప్లై చేసినా 0నే అవుతుంది. సో ఇక్కడ మనం బీసీ స్క్వేర్ మైనస్ బి క్యూబ్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 60, సి ఈజ్ ఈక్వల్ టు 90 అన్నారు. కానీ ఇక్కడ బీసీ స్క్వేర్ ఉంది మైనస్ బీ క్యూబ్ ఇచ్చాడు, ప్లస్ ఏసీ స్క్వేర్ ఉంది మైనస్ ఏ క్యూబ్ ఇచ్చాడు. ఇక ఇదేంటి మనకి కరెక్ట్గా ప్రాపర్ వేలో లేదు అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఇట్లా ప్రాపర్ వేలో ఉందా లేదా అని చెప్పి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే బీసీ స్క్వేర్ మైనస్ బీ క్యూబ్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏ క్యూబ్. సో దీనికి సంబంధించి మనకి కొసైన్ రూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. సో ప్రాబ్లం ఉంది అని చెప్పంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ బీసీ స్క్వేర్ ఉంది, బీ క్యూబ్ ఉంది, ఏసీ స్క్వేర్ ఉంది, ఏ క్యూబ్ ఉంది. సో మనకి నార్మల్గా ఇది ఒక ఫార్ములా ఉంది, లైక్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ab కాస్ సి. సో 2ab కాస్ సి ఇది మనకి కొసైన్ రూల్లో ఒక ఫార్ములా. సో ఈ యొక్క ఫార్ములా ఆధారంగా మనం ఇక్కడ ఉన్న సమ్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న సమ్ని మనం సాల్వ్ చేయాలి అని చెప్పంటే మనకి ఏ ఫార్ములా అనేది మనకి యూజ్ అవుతుంది అని చెప్పి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న ఫార్ములా నేను మీకు చెప్పడం మర్చిపోయాను. అది ఏంటంటే మనకి సపోజ్ యాంగిల్ అనేది 0 degrees ఉందనుకోండి కాస్కి. సో కాస్కి యాంగిల్ 0 degrees కనుక ఉంది అని చెప్పంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ సి స్క్వేర్ ప్లస్ 2ab, ఇక్కడ మనం సి స్క్వేర్ కామన్ తీసుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి.
సో ఆ ఫార్ములా అనేది దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయడానికి కనుక ట్రై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా అనేది ఈ వాల్యూ అనేది ఈజీగా సబ్స్టిట్యూట్ అయిపోతుంది, ఈజీగా కూడా మనం చేయడానికి వస్తుందన్నమాట. సో ఎట్ లాస్ట్ మనం ఇదంతా కాదు మేము ఈజీగా చేయాలి అని అనుకుంటే సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ ఏ 60 degrees ఇచ్చారు, బి 60 degrees ఇచ్చారు, సి 60 degrees ఇచ్చారు, సి 90 degrees ఇచ్చారు. సో డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేసేసుకున్నారు అనుకోండి ఆ వాల్యూస్కి తగ్గట్టుగా మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో వాల్యూస్ మళ్ళీ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలండి అంటారా? సో సింపుల్ సైన్ రూల్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ బి. సో ఇక్కడ సైన్ బి అట్లా మీరు ఈ యాంగిల్స్ కనుక చేసుకున్నారని చెప్పండి, ఈజీగా మనకి రావడం జరుగుతుంది. అండ్ అట్లా కాకుండా ఇలానే చేయాలి అని చెప్పండి, ఇక్కడ కామన్ తీసుకోండి. ఇక్కడ కామన్ తీసుకోవాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ కామన్కి సంబంధించి ఇక్కడ బి, ఇక్కడ సి స్క్వేర్ ఉంది కాబట్టి సో సి స్క్వేర్ కామన్ తీసుకుందాం. సో ఇక్కడ సి స్క్వేర్ కనుక కామన్ తీసుకుంటే ఇక్కడ మనం ఎక్కడో చిన్న లాజిక్ మిస్ అయ్యాం. సో లాజిక్ ఇక్కడ వాళ్ళు మనకి బి ఇచ్చారా బి స్క్వేర్ ఇచ్చారా అని చెప్పి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో వాళ్ళు ఇక్కడ క్వశ్చన్లో బి బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ బై సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ సి స్క్వేర్ కనుక కామన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఏ ప్లస్ బి వస్తుంది, మైనస్ కామన్ తీసుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వస్తుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉంది. ఇక్కడ మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి ఒక ఫార్ములా ఉంది. లైక్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. సో ఇటువంటి చిన్న చిన్న ఫార్ములాస్ కూడా దీనిలో మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉందనుకోండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab అంటే ఇక్కడ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఇక్కడ ఏబి ఉంది. సో అట్లా మీకు ఏబి టర్మ్స్ వస్తాయి. అలానే లాస్ట్ కాస్ సి టర్మ్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే సి స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ మైనస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే అంటే దీని కంటిన్యూషన్ మనం చేస్తున్నాం. ఇక్కడ మనం ఏ ప్లస్ బి కనుక కామన్ తీసుకున్నాము అంటే ఏ ప్లస్ బి కనుక కామన్ తీస్తే మనకి ఇక్కడ సి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab వస్తుంది. సో ఏ ప్లస్ బి టైమ్స్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇక్కడ బ్రాకెట్ మనం మర్చిపోకూడదు, మైనస్ 3ab. సో ఇక్కడ ఏ ప్లస్ బి టైమ్స్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 3ab. సో ఇక్కడ ఏ ప్లస్ బి టైమ్స్ ఆఫ్ ఇక్కడ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఇందా మనం చెప్పుకున్న ఫార్ములాలో సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనకి వాల్యూ అంతా మైనస్ 2ab అవుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసిందని చెప్పడం మనకి మైనస్ 2ab అవుతుంది. సో ఇక్కడ మనం మైనస్ 2ab కనుక రాసుకున్నాం అనుకోండి, లైక్ ఇక్కడ ఏ ప్లస్ బి టైమ్స్ ఆఫ్ మైనస్ 2ab మైనస్ 2ab మైనస్ 3ab. సో మనకి ఇక్కడ ఏ ప్లస్ బి టైమ్స్ ఆఫ్ మైనస్ 7ab అవుతుంది. సో ఇక్కడ మీరు లాస్టింగ్ వచ్చేటప్పటికి దీన్ని కాస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఏబి ఇంటూ కాస్ సి. సో ఇట్లా మీరు కనుక చేసుకున్నారని చెప్పండి, మనకి అట్ లాస్ట్ కాస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees దగ్గర అయితే మనం ఈజీగా ల్యాండ్ అయిపోతాం. సో ఇటువంటి అంటే ట్రిక్కీగా ఉంటాయి అన్నమాట సమ్స్. ఇప్పుడు చూసారు కదా, నేనే ఇక్కడ ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోయాను. సో అట్లా ట్రిక్కీగా ఉంటాయి. లేదు మీరు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే కూడా మీకు ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్, ఇది మనకి AIEEE 2002లో అడిగారు. సో ఇక్కడ వాళ్ళు ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అన్నారు, దెన్ సి ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పి వాళ్ళు అన్నారు. సో సి ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో 4 ఆప్షన్స్ అనేది లాస్ట్లో రాస్తాను. ఇక్కడ వాళ్ళు సి అన్నారు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ సి వాల్యూ కనుక్కోవాలి. సో సి వాల్యూకి మనకు ఫార్ములా ఏంటి, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ కాస్ సి. సో ఇది మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాల్యూ.
అంటే మీరు ఇక్కడ గమనించారా, ఇక్కడ వాళ్ళు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అన్నారు, కానీ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీస్ అని వాళ్ళు అనలేదు కదా. సో ఆ యాంగిల్ ఏ 60 ఇచ్చారు, కానీ యాంగిల్ ఏ ఏంటి, ఆ యాంగిల్ ఏ మనం ఎలా కనుక్కోవాలి ఏంటి అవన్నీ మనకు తెలియదు మళ్ళీ. సో అందుకని చెప్పి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి అని చెప్పంటే ఫస్ట్ సి వాల్యూ కనుక్కోవాలి, లేదని చెప్పండి బి వాల్యూ కనుక్కోవాలి. సో ఇవన్నీ కనుక్కోవాలి అని చెప్పండి ఫస్ట్ మనకి సి వాల్యూ తెలియాలన్నమాట. సో సి వాల్యూ మనం ఎలా కనుక్కుంటాం, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ ఏ. సో అట్లా మనం సి వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. సో అంటే మనకి ఇక్కడ వాడు ఇచ్చాడు కదా అని చెప్పి పొలవమని చెప్పి వితౌట్ ఎనీ ఫార్ములా చూసుకోకుండా మనం వెళ్ళిపోకూడదు. సో మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ ఏ. ఈ ఫార్ములా ఎందుకు చూస్ చేసుకున్నాను అని చెప్పండి, మనకి ఏ వాల్యూ తెలుసు. అలా కాదని చెప్పి మనకి కొసైన్ రూల్లో సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ కాస్ సి చేసామనుకోండి, సరే మీకు సి వాల్యూ కావాలి, ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, ఇక్కడ ఏబి మల్టిప్లై చేసి తెలిసిపోద్ది. సి వాల్యూ ఏంటి, ఇక్కడ యాంగిల్ ఏంటి మనకు తెలియదు. కాబట్టి ఇట్లాంటి కేసెస్లో తొందరపడకుండా ఈజీగా చేస్తే ఇటువంటివే మనకి మెయిన్స్లో అడిగేది. ఇక్కడ 2002 అని చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బి వాల్యూ వచ్చేటప్పటికి మనకి 3 ఇచ్చారు. సో బి వాల్యూ 3, సో 3 స్క్వేర్ 9 ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ సి ఇంటూ కాస్ 60. సో మనకి కాస్ 60 వచ్చేటప్పటికి 1/2. సో 2 and 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో 16 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ 2c. అండ్ ఇక్కడ 16 మైనస్ 9, సో 16 మైనస్ 9 వచ్చేటప్పటికి మనకి 7. సో 7 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఇక్కడ 3, సో మైనస్ 3c. సో ఇక్కడ సి స్క్వేర్ మైనస్ 3c మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా, అంటే మనం ఏం చేయలే, ఇక్కడ జస్ట్ ఇది ఒక ఫార్ములా తెచ్చి చేసుకున్నాం. ఇక్కడ మనకు ఆన్సర్ డైరెక్ట్గా వాడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. సో వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, దెన్ సి ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. అంటే మన ఆన్సర్ ఏంటి, ఇదే ఆన్సర్. అంటే వితౌట్ ఎనీ స్టెప్స్ మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. సో ఇటువంటి సింప్లెస్ట్ వేలో మనకి ఆన్సర్ అనేది అడుగుతాడు అనమాట. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోకూడదు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, నేను ఇట్లా నెమ్మదిగా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ ఎందుకు వెళ్తానంటే కొసైన్ రూల్ ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఇక్కడ 1/a ప్లస్ సి ప్లస్ 1/b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ సి. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్, ఇది ఎంసెట్లో ఇచ్చారంట 2013లో. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు, కానీ మనం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ a ప్లస్ సి టైమ్స్ ఆఫ్ b ప్లస్ సి, ఇక్కడ b ప్లస్ సి ప్లస్ a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3/a ప్లస్ b ప్లస్ సి. సో ఇక్కడ దాకా బాగానే చేస్తారు. ఇక్కడ దీని తర్వాత దగ్గర నుంచి ఇంకా మనకి దడ స్టార్ట్ అయిపోతుంది. ఏంది సమ్ము ఇంత పెద్దగా వెళ్ళిపోతుంది, మనం దీని తర్వాత చేయలేమేమో అని చెప్పి ఇంకా స్టార్ట్. సో ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ a ప్లస్ b ప్లస్ 2c టైమ్స్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ సి. సో ఇట్లా మనం చేసామనుకోండి మనకి ఈజీగా సమ్ వస్తుందా రాదా అంటే ఆలోచించాం ఫస్ట్ మనం ఎట్లా చేయాలి ఏందని. సో ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ a ప్లస్ సి ఇంటూ b ప్లస్ సి. సో ఇప్పుడు మీరు నేను ఇది ఇంతకాలం చేశాను, నేను ఇట్లా స్టెప్ 9 రాశాను, మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? నన్ను అడిగితే ఇది అబ్సల్యూట్గా రాంగ్. ఎందుకు అంటున్నానని చెప్పంటే ఇక్కడ మనం కొంచెంగా లాజికల్గా ఆలోచించాలి. ఎంసెట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు, మెయిన్స్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు మనకి ఎప్పుడు ఈజీగా క్వశ్చన్స్ రావాలి, సీట్ రావాలి అని చెప్పి అడగడు, టఫ్గా అడుగుతాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ 1/a ప్లస్ సి ఉంది ప్లస్ 1/b ప్లస్ సి ఉంది ఈజ్ ఈక్వల్ టు 3/a ప్లస్ b ప్లస్ సి ఉంది. ఇక్కడ a ప్లస్ b ప్లస్ సి ఉంది, అది వాడు మనకి ఇచ్చిన హింట్. ఇక్కడ a ప్లస్ b ప్లస్ సి ఉంది, ఇక్కడ a ప్లస్ సి ఉంది, ఇక్కడ b ప్లస్ సి ఉంది. మల్టిప్లై చేసామనుకో 2 1లు కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడ a ప్లస్ సి ప్లస్ b అంటే ఇట్లా రాసుకోవచ్చు, ఇక్కడ b ప్లస్ సి ప్లస్ a ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారని చెప్పండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ a ప్లస్ సి పక్కకు రాసుకొని ప్లస్ b డివైడెడ్ బై a ప్లస్ సి ప్లస్ a ప్లస్ b ప్లస్ సి డివైడెడ్ బై b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, సపరేషన్ రాసుకోవాలి. అంటే a ప్లస్ సి డివైడెడ్ బై a ప్లస్ సి ప్లస్ b బై a ప్లస్ సి ప్లస్ a బై b ప్లస్ సి ప్లస్ b ప్లస్ సి డివైడెడ్ బై b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఇక్కడ b పై a ప్లస్ సి ప్లస్ a బై
బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, అటు వెళ్తే -2. సో ఇక్కడ బి బై ఏ ప్లస్ సి ప్లస్ ఏ బై బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇందాకే మనం ఒక సమ్ దీని మీద సాల్వ్ చేసాం. లైక్ ఏంటి, ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏ ప్లస్ సి టైమ్స్ ఆఫ్ బి ప్లస్ సి, ఇక్కడ బి టైమ్స్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ ఏ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని ఇట్లా అంటే మీరు ఇట్లా సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతే మీకు సమ్ అయిపోయినట్టే ఇంకా. సో బి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే బీసీ క్యాన్సిల్, ఏసీ క్యాన్సిల్. సో ఇక్కడ మనకి బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏబి, అండ్ ఇక్కడ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఇది మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, అంటే బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, మైనస్ సి స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏబి ఉంది, అంటే ఇక్కడ మనకి ఏంటి, ఏబి కాస్ సి వస్తుంది, అంటే ఇది మనకి ఫార్ములా. ఇక్కడ మనకి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ కాస్ సి, ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ మనకి బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్న, బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అన్న రెండు ఒకటే, మైనస్ సి స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మనం ఏం రాయాలి, దీంతో మనం ఏం రీప్లేస్ చేయాలి, 2ab ఇంటూ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో ఏబి అండ్ ఏబి గెట్స్ క్యాన్సిల్డ్. సో ఏబి మనకి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి 2, అంటే కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1/2. సో కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 degrees. సో కాస్ కనుక మనకి క్యాన్సిల్ అయిపోతే సి ఈజ్ ఈక్వల్ టు మనకి 60 degrees వచ్చేస్తుంది. అంటే వాడు చూసారా, అంటే ఎంసెట్లో వాడు ఎలా అడుగుతున్నాడు చూడండి, మళ్ళీ ఇక్కడ 60 degrees అని ఇవ్వలేదు ఆప్షన్స్. వాడు ఆప్షన్ ఏ π/3, ఆప్షన్ బి 2π/3, ఆప్షన్ సి π/6 అండ్ ఆప్షన్ డి π/4. సో మెజారిటీ ఏమనుకుంటారు, π/4 అయితే π/4 అంటాడు, π/2 ఇస్తే అంటే వచ్చిన ప్రతి సమ్ ఇవే, ఇంకా π/3 2π/3 గుర్తుంచుకోరు. సో ఇక్కడ చూసుకుంటే π/3, అంటే పై/3 అంటే ఎంత, 180/3. సో 3 1 3 6 60 degrees. సో మన ఆన్సర్ వచ్చేటప్పటికి కరెక్ట్ π/3. సో ఈ విధంగా మనం సమ్స్ని ఈజీ మెథడ్లో సాల్వ్ చేయాలి. సో వచ్చే వీడియోలో మనం మాల్వైట్స్ రూల్, అలానే నాపియర్స్ ఫార్ములా. సో నాపియర్స్ ఫార్ములానే మనం టాంజెంట్ రూల్ అంటాం. సో టాంజెంట్ రూల్ అని చెప్పి నార్మల్గా మనం రాసుకుంటాం, మనం సైన్ రూల్ కొసైన్ రూల్ లాగా టాంజెంట్ రూల్ నార్మల్గా చెప్పుకుంటాం, కానీ దీని ఒరిజినల్ పేరు వచ్చేటప్పటికి నాపియర్స్ ఫార్ములా, NAPIER', నాపియర్స్ ఫార్ములా. ఇది ఒక సైంటిస్ట్ పేరు. అలానే మాల్వైట్స్ రూల్. సో ఈ 2 రూల్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవి మనకి చాలా అప్లికేషన్స్లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత లాస్ట్ మనకి ప్రొజెక్షన్ ఫార్ములా. సో మనం స్టార్టింగ్ ఇవి కనుక నేర్చుకున్నాము అని చెప్పంటే రిమైనింగ్ పార్ట్ లైక్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ దగ్గర కానివ్వండి, ఇంకా పార్ట్స్ అనేది మనకి కొంచెం ఈజీగా అనిపిస్తాయి. నెక్స్ట్ సర్కమ్ సర్కిల్స్, ఇన్ సర్కిల్స్, ఎక్స్ సర్కిల్స్, లెంత్ ఆఫ్ మీడియన్స్ కొంచెం ఈజీగా బెటర్ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగేశ్వర్ మ్యాథ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.